ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాండి. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 10వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం యెహోవా చేత దానిని నేర్చుకుందరు. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన దగ్గర మరి ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తి ఆయన దగ్గర ఉందని, ఆయన దగ్గరే మనం నేర్చుకోవచ్చని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆలోచన ఇచ్చేవాడు, ఆలోచన శక్తిని ఆయన అనుగ్రహించేవాడు. అంతేకాకుండా అధిక బుద్ధి అనుగ్రహించేవాడు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి బుద్ధిని కూడా ఇచ్చాడు. అంటే బుద్ధిని సంపాదించుకోవాలంటే మనం ఆయన దగ్గర. ఎందుకంటే ఒక వ్యక్తి నిత్య జీవానికి చేరుకోవాలంటే మరి ఆలోచన కావాలి, బుద్ధి కావాలి, వివేచన కావాలి, జ్ఞానం కావాలి. కాబట్టి అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిత్య జీవం చేరాలంటే, నిత్య జీవం వెళ్ళాలంటే మరి ఎవరి ద్వారా ఆ పని జరుగుతుంది అనేది జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఆ మార్గాన్ని చూపించేవాడు. సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసినటువంటి పునరుద్ధానటువంటి క్రీస్తు యొక్క మాత్రమే ఆ నిత్య జీవానికి మార్గం ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసునికి వందనాలు. కృపా దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపాడిని వందనాలు తండ్రి. ప్రభా దావీదుకు తండ్రి యేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. ప్రభా ఇగో తండ్రి, నాయకులు, అధికారులు మంచి ఆరోగ్యంతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడానికి వందనాలు. సరిహద్దులు సైనికులు మంచి వంతులు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులు నింపండి తండ్రి. దావాదిగో తండ్రి, యవనస్తులు అందరూ కూడా మంచి వంతులు నింపండి. చెడు వాసన నుంచి దూరపరిచి నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినపమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. ప్రభా జీవాధిపతిని తండ్రి నాయన నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రతి ఉద్యోగస్తుని కూడా మీరు దీవించండి, ఆశ్రయించమని ప్రార్థనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడానికి వందనాలు. పరమ తండ్రి నీకే స్తుతి 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 స్తుతినైనా స్తోత్రాలు తండ్రి. చేస్తే రక్షకానికి వందనాలు. దేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవానికి స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. మంచి కాపరికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రభా, చదువుకున్న బిడ్డలకు కూడా జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. తన పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి తండ్రి ప్రభా. మా దేశ పాడి పంటంతో మీరు ఆశ్రయించండి ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసుకోవాలని కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని గర్భని సుఖమండులు దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి కుటుంబం, పెద్దలు, సంఘం, పరిచయం అంతటిని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.